హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ అందరికీ భోగి శుభాకాంక్షలు. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎర్లీ మార్నింగ్ రోజువారీ పనులు ఏవైతే ఉంటాయో అవి చక్కబెట్టేసి హాట్ వాటర్ అండ్ హనీ లెమన్ స్క్వీజ్ చేసి తీసుకుంటున్నాను. ఇలా హాట్ వాటర్ తీసుకుంటున్నప్పుడు రిలాక్స్గా కూర్చుని తీసుకుంటాను. వింటర్ సీజన్ కాబట్టి ఈ హాట్ వాటర్ రోజు స్కిప్ చేయకుండా తీసుకుంటాను. రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఇంకా మా బ్రేక్ఫాస్ట్కి అయితే ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను. పాత్రలో వాటర్ వేసి స్టవ్ మీద పెట్టి వాటర్ హీట్ చేస్తున్నాను. వాటర్ హీట్ అయ్యే లోపు అయితే ఇడ్లీ రేకులో పిండిని ఫిల్ చేస్తున్నాను. ముందే పాత్రలో వాటర్ హీట్ చేసి ఇడ్లీ రేకులు పెట్టుకోవడం వలన త్వరగా ఇడ్లీ కుక్ అయిపోతుంది. ఇడ్లీ కూడా మంచిగా వస్తాయి. ఈరోజైతే మా పిల్లలు ఇడ్లీ ప్రిపేర్ చేయమన్నారు. ఇడ్లీ చేస్తున్నాను. మరుసటి రోజుకైతే రొట్టె ప్రిపేర్ చేస్తాను. రోజు ఒకేలా కాకుండా మారుస్తూ ఉంటాను. ఇంకా ఇక్కడ వచ్చేసి చట్నీ కోసం కడాయిలోకి పల్లీలు వేసి ఫ్రై చేసి తీసేసి అదే కడాయిలోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిశనగపప్పు, సాయిపప్పు, జీలకర్ర వేసి కాస్త ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి కట్ చేసి ఇందులోనే పుట్నాల పప్పు కూడా వేసి కాస్త ఫ్రై అయిన తర్వాత తీసి మిక్సీ పట్టేస్తాను. ఈ చట్నీకి ఏంటంటే వేరే తాలింపు అంటూ వేయను. ఎప్పుడైనా ఇలా చేస్తూ ఉంటాను. ఇలా తాలింపులన్నీ ఫ్రై చేసి చట్నీ చేసినా టేస్ట్ బాగుంటుంది. టిఫిన్స్కి వచ్చేసరికి చట్నీలు 2-3 రకాలుగా చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా కానీ చట్నీలు టేస్ట్ బాగుంటాయి. ఈ పోపులన్నీ చల్లారే లోపు అయితే ఈ గ్యాప్లో రైస్ అయితే కడిగి పెట్టేశాను. ఇంకా ఇప్పుడైతే ఈ పోపులన్నీ మిక్సీ పడుతున్నాను. ఈ పోపులతో పాటుగా కొత్తిమీర, కరివేపాకు, కొబ్బరి ఇవి కూడా వేసుకుని చేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది. నా దగ్గర అయితే అయిపోయాయి. మా వారైతే ఇంటి దగ్గరే ఉన్నారు, పొలంలో పని ఉందనేసి. ఊడ్పు అయ్యేంత వరకు కూడా ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది పొలంలో. చట్నీ అయ్యేలోపు అయితే ఇడ్లీ కుక్ అయిపోయింది. మా వారికి పిల్లలకు పెట్టించేసి నేను కూడా పెట్టుకున్నాను. నేనైతే చట్నీతో పాటుగా గోంగూర పచ్చడి కూడా పెట్టుకున్నాను. అదే ఇక్కడ చెప్తున్నాను. ఇడ్లీలో గోంగూర పచ్చడి కాంబినేషన్ చాలా టేస్ట్ బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం. నా టిఫిన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లంచ్లోకి అయితే చేపల కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. చేప ముక్కల్లో బెండకాయ వేసి పులుసు ప్రిపేర్ చేస్తున్నాను. పాతకాలం పద్ధతిలో ప్రిపేర్ చేస్తున్నాను. చెప్పడానికి పాతకాలం పద్ధతే కానీ అమ్మవాళ్ళు మేము కూడా ఇదే పద్ధతిలో ప్రిపేర్ చేస్తాం. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. క్లీన్ చేసుకున్నటువంటి చేప ముక్కల్లోకి బెండకాయ ముక్కలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, సాల్టు, పసుపు, కారం, ఆయిల్ యాడ్ చేసుకుని మొత్తం కలిసేటట్టుగా కలుపుతున్నాను. ఈ చేప ముక్కలు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉప్పు, పసుపు, కారం, నూనె వేసి కలపడం వలన చేప ముక్కలకు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ బట్టి కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే సరిపడా వాటర్ యాడ్ చేసేసి కుక్ చేస్తున్నాను. ఈ చేప ముక్కల్లో ఏంటంటే నేను మసాలా యాడ్ చేయడం లేదు. మసాలా వేస్తే ఒక టేస్టు, మసాలా వేయకపోతే వేరే టేస్టు. ఈ చేపల కర్రీలో ఏంటంటే బెండకాయలే కాకుండా వంకాయ కూడా యాడ్ చేసుకుని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ చేపల కర్రీ అనేది టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఇంకా కర్రీ అయితే 75% కుక్ అయిపోయిన తర్వాత 2 టైమ్స్ వాష్ చేసి నానబెట్టి ప్రక్కన పెట్టుకున్నటువంటి చింతపండు పులుసునైతే వేసి కర్రీ దగ్గరగా అవుతున్నప్పుడు కొత్తిమీరని యాడ్ చేసి దింపి పెట్టేశాను. ఈలోపైతే మా వారు పొలం దగ్గర నుంచి వచ్చేశారు. ఇంకా మా లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా వారు షూ తీసుకుంటాను వెళ్దాం అనేసరికి ఇంకా వెళుతున్నాం. వెళ్ళి మా వారైతే వాకరో షూ అయితే తీసుకున్నారు. తీసుకుని ఇంటికైతే వచ్చేసాము. అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.